ఓం నమో మహద్భ్యో గురుభ్యః. అభిజ్ఞాన శాకుంతలము మహాకవి కాళిదాసుచే విరచితమైనటువంటిది. తృతీయాంక కథలో ఉన్నాము. తృతీయాంకంలో అనసూయ ప్రియంవదల చేత మరి సేవింపబడుతూ ఉంది శకుంతల మాలిని నదీ తీరములో ఒక శిల పైన తామరాకులంతా కూడా పరిచారు. అక్కడ కూర్చొని ఉంది. మరి ఆమెను సేవిస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే వీళ్ళు కూడా తామరాకుతో మరి విసురుతూ ఉన్నారన్నమాట. చల్లని గాలి కోసం. చల్లని గాలి బాగా తగులుతుందా అని అడుగుతారు వాళ్ళిద్దరూ, అనసూయ ప్రియంవదులు శకుంతల్ని. మరి ఆమెకు మీరు వీచుచున్నారా అంటుంది. అంటే ఏమిటి? ఆమెకు ఆ గాలి అనేది తగలలేదు. అంటే శరీరం లోపల ఉష్ణబాధ తగ్గకపోతే వాళ్ళు వీచేటటువంటి గాలి తగలనట్టుగానే అనిపిస్తుంది. అదే మాటను మీరు వీచుచున్నారా అని. అప్పుడు వాళ్ళిద్దరూ, అనసూయ ప్రియంవదలు ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. చాలా దుఃఖిస్తారన్నమాట వాళ్ళు. ఈమె దుష్యంత మహారాజు అతని యొక్క ఎడబాటు వలన ఈ విధంగా ఉంది. ఆ రాజు వస్తే బాగుండు అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా అక్కడే ఒక పొదమాటున ఉంటూ దుష్యంత మహారాజు వింటూ ఉంటాడన్నమాట. ఇది జరిగినటువంటిది ఇంతవరకు. దాని తర్వాత ఏమిటంటే, దుష్యంతుడు అనుకుంటున్నాడు, శకుంతల యొక్క శరీరం ఎక్కువ అస్వస్థతకు గురైనట్లు కనిపించుచున్నది. బలవద్ ఉపస్థ శరీరా తత్ర భవతి దృశ్యతే అన్నమాట. ఉపస్థ శరీర అంటే ఏంటంటే అసుస్థ శరీర అని. సుస్థం అంటే ఆరోగ్యం. అసుస్థ శరీర అంటే ఇక్కడ ఏమిటి? శరీరం ఎక్కువ అస్వస్థతకు గురైనట్లు కనిపిస్తూ ఉన్నది అని బాగా ఆలోచించాడు. సాభిలాషం నిర్వర్ణ్య. దాని తర్వాత ఏమంటున్నాడు? తత్ కిం అయం ఆతపదోష స్యాత్. ఇది ఎండ వలన కలిగినటువంటి బాధ. ఉత యథామే మనసి వర్తతే. నా మనస్సులో శకుంతలను గూర్చి ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నానో అదేవిధంగా నన్ను గూర్చి ఆలోచన చేస్తూ ఆ విధంగా ఉన్నదా? అథవా కృతం సందేహేన. సందేహం అవసరం లేదు అంటున్నాడు. సందేహించడం అనవసరము అన్నాడు. ఎందుకంటే స్తనాలపై ఉసీనర లేపనం పూయబడి ఉంది. స్తనన్యస్తోసీరం అని ఉసీనర లేపనం పూయబడి ఉంది. ఎందుకంటే ఆ చల్లదనం కోసము అని. చేతికి మృణాల వలయం కట్టి ఉండారన్నమాట. చేతులు కూడా మృణాల వలయం, ఆ కడియంలాగా ఉండేటటువంటి కడితే వాటిలో ఉన్నటువంటి చల్లదనం మరి నాడుల ద్వారా ప్రవహిస్తుంది. కాబట్టి అది కూడా, ఆ మృణాల వలయం కూడా వాడిపోయి ఉంది. ఈమె శరీరంలో బాధ భరించలేకపోతున్నా శరీరం అందంగా ఉంది అని కూడా అనుకున్నాడు. కామబాధ మరియు ఆతపు బాధ రెండూ సమానమే. ఎండ బాధ అదేవిధంగా మన్మథుని బాధ రెండు కూడా సమానంగానే ఉంటాయి. మరి ఈ విషయం నాకు తెలుసు. అయితే ఎండ వలన కలిగే బాధ యువతులపై ఎక్కువ ప్రభావం చూపదు అన్నాడు. నతో గ్రీష్మస్యైవం సుభగం అపరాధం యువతిషు అంటున్నాడు. ఈ సుభగం అంటే ఈ స్త్రీల పైన అది ఎక్కువ బాధను, అందులో యువతులపైన ఎక్కువ ప్రభావం చూపదు. ఏది? ఆతపు బాధ అని అన్నాడు అని అనుకుంటున్నాడు. ఈ విధంగా జనాంతికం అంటే ఎవరికి వినపడకుండా ప్రియంవద అంటూ ఉంది. అనసూయే తస్య రాజర్షే ప్రథమ దర్శనాదారభ్య. ఆ రాజర్షి దుష్యంత మహారాజును మొదటి తడవ చూసినప్పటి నుండి
పర్యుత్సకమనాహ శకుంతల, ఈ కామంతో కూడినది శకుంతల. అంటే అతన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా, ఆ మనస్సులో అతని పైన ఒక ప్రేమ భావన కలిగిందన్నమాట. ఇదే మాట చెప్తూ ఉంది ఎవరో ప్రియంవద. నకల్వస్యాహ అన్య నిమిత్తం ఆతంకో భవేత్, అతని వల్లనే ఇబ్బంది కానీ అతను లేనందువలన కలిగిన ఇబ్బందే కానీ ఇతర ఇబ్బందులేమి కాదు అని కూడా అన్నిందన్నమాట. దాని తర్వాత అనసూయ ఏమంటుంది, సఖి మమాపి ఏతాదృశి ఆశంక హృదయస్య, సఖి నా మనస్సులో కూడా ఇదే ఆలోచన అని, ఇదే సందేహం ఉంది అని కూడా అనసూయ అన్నది. భవతు ప్రక్ష్యామి తావదేనాం, కానిమ్ము ఆమెనే అడుగుతాను, అంటే శకుంతల్ని అడుగుతాము అని. సఖి ప్రస్తవ్యాసి కిమపి బలీయాన్ కలితే అంగానాం సంతాప, అంటే నేనేమైనా అడగనా నిన్ను అని శకుంతలను అడిగిందన్నమాట అనసూయ. నీ శరీరావయవాల బాధ ఎక్కువ బలమైనదే అని కూడా, శరీరావయవాలన్నీ కూడా బాధకు గురయ్యాయి. అది రాజు ఏమంటున్నాడు, ఇదంతా కూడా వింటూ ఉన్నాడు కాబట్టి వక్తవ్యమేవా అని మనసులో అనుకుంటున్నాడు. అడగవలసిందేను, తప్పనిసరి అడిగి తెలుసుకోవాల్సిందేను అని. శశికర విసిదాన్యస్తాస్తతాహి దుస్సహ నిదాగశంసీని భిన్నాని శ్యామికయా మృణాల నిర్మాణ వలయాని, అంటే ఈ చంద్రకిరణాలతో సమానమైన కాంతి గల మృణాల కంకణం నల్లగా మాడిపోయి మరి ఉంది, సహించరాని బాధను తెలియపరుస్తుంది. అది నల్లగా మాడిపోవడం వల్ల శకుంతల ఎక్కువ బాధకు గురైంది అనే విషయము ఆ మృణాల వలయం నల్లగా మాడిపోవడం వల్ల మనకు తెలుస్తూ ఉంది. శకుంతల పూర్వార్ధేన శయనాదుత్తాయ, అంటే అతడు కొంత అడిగిన తరువాత చెయ్యిపై నుండి లేచాడు. పూర్వార్థం అంటే ఏంటంటే ఆ శ్లోకం ఇందాక శశికర విసిదాన్యస్తాస్తతాహి అని ఆయన శ్లోకం అనుకున్నాడు కదా, అది సగం చెప్పినప్పటికీ లేచి కూర్చుందన్నమాట, చెయ్యిపై నుండి లేచింది. సఖి ఏది అడగదలిచావో అడుగు అని కూడా అనసూయను అడిగింది శకుంతల. అనసూయ ఏమంటుంది, అలా శకుంతలే అలబ్ధాంతరా వయంతే మనోగతస్య వృత్తాంతస్య, నీ మనస్సులో మరి ఏమి జరుగుతూ ఉందో దాన్ని మాకు తెలియకుండా ఉన్నది, తెలుసుకోలేకుండా ఉన్నాము. కింటు యాదృశి ఇతిహాస కథానుబంధేషు కామిజనానాం అవస్థా శ్రూయతే తాదృశి తవేతి తర్కయామి. మరి ఇక్కడేమిటంటే ఇతిహాసాలు చదువుకుంటూ ఉంటాం కదా, అక్కడ కామిజనుల అవస్థ అంటే మన్మథ బాధకు గురైనటువంటి వాళ్ళ యొక్క అవస్థ గురించి చెప్పినట్లే నీది కూడా అని భావిస్తున్నాను అని అనింది ఎవరు, ఈ అనసూయ. ఏ కారణంగా నీకు ఈ ఆయాసం కలిగిందో చెప్పు అని, అంటే ఆతపు బాధ వలన లేకపోతే ఆ కామం వలన ఏదో చెప్పన్నాడు. వికారమును గూర్చి పూర్తిగా తెలుసుకోకుండా ప్రతీకారము చేయలేము, అంటే రోగం తెలుసుకుంటే వైద్యం చేయవచ్చు అన్నట్లుగా ఈమె చెప్తూ ఉందన్నమాట. వికారం మనస్సులో ఎందుకు ఎలాంటి వికారం ఉందో తెలుసుకుంటే దానికి ఆ వికారానికి ప్రతీకారం చేయవచ్చు, లేకపోతే చేయలేము అని. రాజు అనసూయాపి మదీయస్తర్కోవగత, అంటే అనసూయ కూడా నాలాగా ఆలోచన చేస్తూ ఉంది అని అనుకుంటున్నాను అని అనుకున్నాడు. శకుంతల బలీయాన్నాయాసహ నశక్నోమి సహసా నివేదయితం, నాకు బాధ ఎక్కువగానే ఉంది, మరి కాకపోతే వెంటనే తెలియజేయలేకపోతున్నాను అని ఇందన్నమాట. ప్రియం వద సుస్థు కల్వేషా బణతి,
ఈ శకుంతల బాగా చెప్పింది. కిమేతం ఆత్మనః ఉపద్రవం నిగూహసి, ఈ ఉపద్రవాన్ని దాచుచున్నావా? అనుదినం కలు పరిహీయసే, రోజు రోజుకి చిక్కిపోతూ ఉన్నావు. అంగేషు లావణ్యమయీ ఛాయ కేవలం త్వాం న ముంచతి, కాకపోతే శరీరావయవాలలో ఉన్నటువంటి కాంతి మాత్రం నిన్ను వదలలేదు, అది తప్ప రోజు రోజుకు నువ్వు క్షీణిస్తూ ఉన్నావు అని ప్రియం వద. రాజు ఏమంటున్నాడు? అవితితమాహ ప్రియం వద అంటే అవితితం, వితతం అంటే అబద్ధం, అవితితం అంటే నిజం అన్నమాట. ప్రియం వద నిజం చెప్పింది. తథాహి ఎందువలనంటే క్షామక్షామ కపోలమాననముర కాఠిన్యముక్తస్తనం మధ్యక్లాంతతర ప్రకామ వినతా అంసౌ చవి పాండురా శోచ్యాచ ప్రియదర్శనాచ మదనగ్లానేయమాలక్ష్యతే పత్రాణామివ శోషణేన మరుతా స్పృష్టాలతా మాధవీ. అంటే చెక్కిళ్ళు చిక్కిపోయాయి. క్షామక్షామ కపోల మాననం అంటే ఆ ముఖంలో ఆ చెక్కిళ్ళంతా కూడా మరి చిక్కిపోయాయి. ఉర కాఠిన్య ముక్తస్తనం, ఈ వక్షస్థలంలో ఉన్నటువంటి 2 స్తనాలు మరి ఆ బిగును కోల్పోయాయి. మధ్య క్లాంత తరహా, ఆ నడుము క్లాంత తరహా అంటే వంగి ఉంది. ప్రకామ వినతౌ అంశౌ, ఈ భుజాలు కూడా వినతం అంటే వంగిపోయాయి అన్నమాట. చెవి పాండుర, శారీరక క్షోభ పండు మారింది. పాండుర అంటే పండు మారింది. శోచ్యాచ ప్రియదర్శనాచ, మరి ఈమె ఎంతగా బాగా ఉన్నా కూడా శోచ్యాచ, ఈ కారణంగానే ఆమె ఈ శోచ్యాచ ప్రియదర్శనాచ మదన గ్లానీయం ఆలక్ష్యతే పత్రాణామివ శోషణేన మరుత స్పృష్టాలతా మాధవి. అంటే ఆకులు రాలిపోయే కాలికి ఏ విధంగా మాధవీలత వాడినట్లు ఉంటుందో, వాడుతుందో, అదేవిధంగా కామపీడిత అయినటువంటి శకుంతల శోచనీయ స్థితికి చేరుకున్నది. ఈ విధంగా అతడు అనుకుంటున్నాడు. శకుంతల నిశ్వస్య, నిట్టూర్చింది. కస్యవా అన్యస్య కథయిష్యామి, నా బాధను మరి మీకుగాక ఇంకెవరికి చెబుతాను అని. కింటు ఆయాసహేతు కాబో భవిష్యామి, మరి మీ కష్టాన్ని కలిగిస్తుంది, నా ఆయాసానికి గురైనటువంటి విషయం మీకు కష్టాన్ని కలిగిస్తుంది అన్నది. దాని తర్వాత ఉపే అంటే అనసూయ ప్రియంవదులిద్దరూ కూడా సఖి అతయేవ నిర్బంధ స్నిగ్ధజన సంవిభక్తం కలు దుఃఖం సహ్యవేదనం భవతి. అందుకే గట్టిగా అడుగుతున్నాము అంటున్నారు ఇద్దరు కలిసి కూడా పలుక్కొని. అనసూయ ప్రియంవదులిద్దరు ప్రియమైన వారితో దుఃఖాన్ని పంచుకుంటే ఉపశమనం కలుగుతుంది, కాబట్టి నీ యొక్క బాధ ఏమిటో చెప్పు అన్నారు. పృష్టాజనేన సమదుఃఖ సుఖేన బాల జ్ఞేయం నవక్ష్యతి మనోగత మాదిహేతుం దృష్టో వివృత్య బహుశోప్యనయా సతృష్ణం. మరి అత్రోత్తర శ్రవణ కాతరతాంగతోస్మి. ఈ విధంగా ఈ దుష్యంత మహారాజు అంటున్నాడు. బాలయైన శకుంతల తన ఇష్ట సకుల చేత సుఖదుఖాలు చెప్పవలసిందిగా వాళ్ళు అడిగారు. శకుంతల మాత్రం తన మన్మథ బాధను చెప్పదు అనేదేమీ లేదు, తప్పకుండా చెబుతుంది అన్నమాట. వాక్యం చూడండి, మన్మథ బాధను చెప్పదు అనేదేమీ లేదు, తప్పకుండా చెబుతుంది. అంటే కాళిదాసు వాక్యాలు ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే ఆమె పలుమార్లు ముఖం తిప్పి నా వైపు చూసింది. అయినప్పటికీ ఆమె సమాధానం వినడానికి నాకు ధైర్యం చాలడం లేదు
అని అన్నాడు. ఎందుకంటే తప్పనిసరిగా చెబుతుంది, దాచుకోవడానికి ఏమీ లేదు. ఆమె పలుమార్లు నా ముఖం చూసింది, అయినప్పటికీ ఆమె సమాధానం వినడానికి ధైర్యం చాలడం లేదు అని ఇతడు ఏమి చెప్తుందో అని బాధ అన్నమాట. యత ప్రవృత్తి తపోవన రక్షిత స రాజర్షి మమ దర్శన పతంగత ఇత్యర్థోక్తేన లజ్జాం నాటయతి. అంటే విషయం చెప్తూ ఉంది. ఈ మన్మథ బాధ ఎప్పటి నుంచి అంటే, ఆ రాజర్షి దుష్యంత మహారాజు మన తపోవనాన్ని కాపాడడానికి వచ్చాడో అప్పుడు నేను ఎప్పుడు చూశాను, అంతవరకు చెప్పి మిగతాది చెప్పలేకుండా ఇత్యర్థోక్తేన లజ్జాం నాటయతి, అక్కడికి ఆపేసి ఆ సిగ్గును అభినయిస్తుందన్నమాట, సిగ్గుపడుతూ ఉంది. కథయితు ప్రియసకి, ఇద్దరు ఒకేసారి అనసూయ ప్రియమతులిద్దరు కథయితు ప్రియసకి చెప్పు చెప్పు అన్నారు. తతప్రవృత్తి తద్గతేన అభిలాషేణ ఏతావత్ అవస్థాస్మి సంవృత్త. ఆ రోజు నుండి ఈ అవస్థకు నేను చేరుకున్నాను అని శకుంతల అనింది వాళ్ళిద్దరితో. దిష్ట్యాతే అనురూపే వరే అభిలాష, నీకు యోగ్యుడైనటువంటి వరుని యందు కోరిక కలిగింది, అది అదృష్టమేను అన్నారు ఇద్దరు. అథవా సాగరం ఉజ్జిత్వ, సముద్రాన్ని వదిలిపెట్టి కస్మిన్ మహానద్యా ప్రవేష్టవ్యం, ఏదో మహానదిలో కలిసిపోవుదువు, అంటే సముద్రంలోనే చేరాలి. నదీనాం సాగరోగతి, మరి ఆ సముద్రాన్ని వదిలి నదిలో కలిసిపోయినట్లుగా కలిసిపోయి ఉండే దానవు నువ్వు ఆ దుష్యంత మహారాజును ప్రేమించడం బాగుంది అని చెప్పడం అన్నమాట. రాజా సహర్షం శృతం యత్ శ్రోతవ్యం, వినవలసిందే నేను విన్నాను అన్నాడు అనుకున్నాడు. స్మరయేవ తాపహేతు నిర్వాపయిత సయేవ మే జాత, ఈ తాపానికి కారణభూతుడైన వాడు మన్మథుడే, మరి పోగొట్టేవాడు కూడా అతడే. ప్రాణికోటికి పగటిపూట ఎండపోయిన తరువాత ఆకాశం నలుపెక్కి ఆతప బాధను పోగొడుతుంది అన్నమాట. పగటిపూట ఎండపోయిన తర్వాత ఆకాశం నలుపెక్కి ఆతప బాధను కలిగినటువంటి బాధను పోగొడుతుంది. అలాగే మన్మథుడే తాపాన్ని కలుగు చేశాడు, ఇప్పుడు అతడే బాధను తొలగించాడు అని అనమాట. అంటే ఇతనికి బాధే, శకుంతల ఎడల ఇతనికి ప్రేమభావంతో ఉన్నాడు. ఆమె ఏం చెప్తుందో అంటే, ఆమె చెప్పిన దాన్ని బట్టి మన్మథుడే బాధను కలుగు చేశాడు, మన్మథుడే పోగొట్టాడు అని ఆమె కూడా తన యొక్క బాధను చెప్పేటప్పటికీ అని. శకుంతల తద్యేతి యది వా అనుమతం యది వాం అనుమతం, అంటే మీకు ఇద్దరికి నచ్చితే తతస్తత ప్రవర్తితవ్యం, ఈ విధంగా చెయ్యండి. యథాతస్య రాజర్షే అనుకంపనీయా భవామీతి, ఆ రాజర్షి యొక్క దయకు పాత్రురాలయ్యేటట్టుగా నన్ను చేయండి. అన్యతా స్మరతం మాం, లేకపోతే నన్ను స్మరించుకోండి అంటే ఏమిటి, అతని దగ్గరకు నేను వెళ్ళలేకపోతే, అతనితో మాట్లాడకపోతే నాకు మరణమే సంభవము అన్నట్లుగా చెప్పిందన్నమాట. నన్ను స్మరించుకోండి అంటే అదే తాత్పర్యం. అహో విమర్శచ్చేది వచనం, అంటే మంచిది, ఆమె మాట నా అనుమానాలను దూరం చేసింది అనమాట. విమర్శచ్చేది అంటే అనుమానాల్ని పోగొట్టింది అని. కామదేవుని ఫలం అంటే ఇదే, దీనిపైన ఏ ఫలమైదేదో ఉందో అది ప్రయత్న ఫలం. కామదేవుడు ఇంతవరకు తీసుకొస్తాడు, దాని తర్వాత నాయికానాయకులు కలుసుకోకపోవడమా అనేది ఏమిటంటే అది కూడా ప్రయత్నం చేయాలన్నమాట. ఈ భయానక పరిస్థితిలో ఉన్న నన్ను ఆనందింపచేస్తూ ఉంది ఆమె యొక్క మాటలు అని కూడా అతడు అన్నాడు. ప్రేమవద అనసూయే దూరగత అస్యాహ మనోరథ అక్షమాయం కాలహరణస్య, మెల్లగా అంటే జనాంతిగా ఉంటే మెల్లగా అనింది
శకుంతల యొక్క కోరిక చాలా దూరం పోయింది, కాలక్షేపం కూడా కష్టమైపోయింది అని. అనసూయ ఏమంటుంది? ప్రియం వదే కోను ఉపాయో భవేత్, ఏదైనా ఉపాయం ఆలోచించు అని ఆలోచిద్దాము అన్నట్టుగా అనిందనమాట అనసూయ. నిభృతమితి చింతనీయం శీఘ్రమితి నదుష్కరం. రహస్యం అనేది కష్టమే, శీఘ్రం అనేది కఠినమైనది కాదు. అంటే దీన్ని ఈ విధంగా మనస్సులో ఉంది అనే రహస్యంగా ఉంచడం కష్టమే, త్వరగా అనేది కఠినమైనదేమి కాదు, కలపవచ్చు అని. కథమివా అని ప్రశ్నించిందన్నమాట. అంటే ఎలాగా అని అనసూయ. ప్రియమదేమంటుంది, నన్ను సోపి రాజర్షి అస్మించనే స్నిగ్ధ దృష్ట్యా సూచితాభిలాష యేషు దివసేషు ప్రజాగర కృషేవ లక్ష్యతే అని. ఆయన కూడా రాత్రిపూట జాగరణ చేయటం వల్ల క్షీణించినట్లు కనిపించుతున్నాడు. ఈమె యొక్క బాధకు అభిలాషను ప్రేమగల భావంతో అభిలాషను వ్యక్తం చేశాడు ఇంతకుముందే. రాజా ఆత్మానం అవలోక్య సత్యం యుక్తం పోత ఏవాస్మి తథాహి. మీరు అనుకున్నట్లుగానే నా పరిస్థితి ఉన్నది అనుకున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? తనను చూసుకున్నాడు, వాళ్ళు అనుకున్నట్టుగా ఉందని. అవును, నేను ప్రేమ వద్ద చెప్పినట్లుగానే ఉన్నాను. ఎందువలనంటే నేను ప్రతి రాత్రి నా నేత్రాలలో ఒక దానిని చేతులపై ఉంచుకొని కూర్చుంటున్నాను. అంటే నేత్రాలలో ఒక దాన్ని చేతులపైన ఉంచుకొని అంటే గట్టిగా అంటే ఆ ఉపశమనం కలుగుతుంది అని, వేడి ప్రసరించని. ఆ సమయంలో హృదయం సంతాపంతో ఏ వేడి కన్నీరు కారుతుందో దానితో నేను మణికట్టుకు కట్టుకున్న వలయం రంగు కూడా మారిపోయింది. అంటే ఇటు పెట్టుకున్నప్పుడు కన్నీళ్లు గార్చినప్పుడు ఆ కన్నీళ్లు పడి ఆయన ధరించినటువంటి వలయం కూడా మాడిపోతుంది, అంటే అంత వేడిగా ఉన్నాయి అని. మణిమయ భూషణం కూడా మాటి మాటికి జారిపోతూ ఉంది. ఆయన మణులతో తయారు చేయబడినటువంటి ఆభరణం ఆ చేతులకు, అది కూడా మరి జారిపోతూ ఉంది. దానిని మాటి మాటికి పైకి లాగవలసి వస్తోంది, లేకపోతే కింద పడుతుంది. ఇది ఈ విధంగా తన యొక్క స్థితిని చెప్పాడు. ప్రేమద విచింత్య అలా మదన లేఖనమిదానీమస్యాక్రయితాం. ఇప్పుడు ఒకే ఒక ఉపాయం ఉంది, ప్రేమ లేఖ వ్రాయడము అని ప్రేమదండి. అహం తత్తు సుమనో గోపితం కృత్వా దేవత సేవాపదేశేన తస్య రాజ్ఞో హస్తం ప్రాపయిష్యామి. అంటే ప్రేమలేఖను వ్రాయినట్లు మనం ప్రయత్నిద్దాము, నువ్వు చెయ్యి, నేను దానిని పూలల్లో దాచి దేవపూజ మిషతో అంటే దేవపూజ నిమిత్తము అనే కారణంగా ఆ రాజు చేతికి చేరుస్తాను అని, ప్రేమలేఖను చేరుస్తాను అని అనింది అనసూయ. సఖీ రోచితే సుకుమార ఏష ప్రయోగ. ఈ ప్రయోగం మంచిదని నాకు అనిపిస్తూ ఉంది అని అనసూయ అన్నది. కిం వా శకుంతల పణతి. మనమేమో అనుకుంటున్నాము, ఆ శకుంతల ఈ ప్రేమలేఖ విషయంలో ఏమంటుందో. శకుంతల సఖీని యోగోపి వికల్ప్యతే. శకుంతల ఏమంటుందంటే, అదంతా వింటూ ఉంది కదా, నాకు శుభమును చేకూర్చేటటువంటి మీ ఆజ్ఞను నేను పాటిస్తాను, సరిసావహిస్తాను అని అనింది. దాని తర్వాత అలాగైతే ప్రేమవద అంటుంది, తేనై ఆత్మన ఉపన్యాసానురూపాం చింతయ లలిత పదావళీబంధాం గీతికాం. నీ మనస్సులో ఉన్నటువంటి దాన్ని బయటికి చెప్తున్నావు కదా, దాన్ని లలితమైనటువంటి పదాలతో ఒక గీతికను ఆలోచించము, రాయము. ప్రేమ గీతికను తయారు చేసి యోముని ప్రేమవద శకుంతలను అడగగా, చింతయామి కింతు అవధీర్ణాభీరుకం వేపతే మే హృదయం. నేను ఆలోచిస్తున్నాను, కాకపోతే అతడు ఈ ప్రేమలేఖ రాస్తే తిరస్కరిస్తాడేమోనని నా మనస్సు ఆందోళన చెందుతూ ఉంది అని అంటుందన్నమాట శకుంతల. ఇంతయు వింటూ ఉన్న రాజు నవ్వుతూ ఇలా
అనుకుంటున్నాడు. అయం సతే తిష్టతి సంగమోత్సుకో, నేను కూడా నీతో కలవడానికే ఉత్సాహం చూపుతున్నాను. విశంకసే బీరు యతోపతీర్ణం, నేను ఈ విధంగా ఉంటే నేను రాజు తిరస్కరిస్తాడేమోనని ఎందుకు ఆందోళన చెందుతావు, ఎందుకు ఆలోచిస్తావు, శంకిస్తావు? లభేతమా ప్రార్థయిత నవాస్త్రియం, కోరుకున్నవాడు మరి తప్పనిసరిగా లభిస్తాడు. శ్రియా దురాపా కథమీప్సితో భవేత్, అంటే కోరుకున్నటువంటి వాడు పొందుతాడో పొందడో, లక్ష్మి ఎవరినైతే పొందగోరుతుందో అతడు దుర్లభుడెలా అవుతాడు అని నువ్వు కోరుకుంటున్నావు. మరి అటువంటప్పుడు నేను ఒప్పుకోకుండా ఎలాగా ఉంటాను? లక్ష్మి వస్తే నాకొద్దు లక్ష్మి అంటారా ఎవరైనా అన్నట్టుగా అన్నాడు. అయం సయస్మాత్ ప్రణయావతీర్ణాం అశంకనీయాం కరబోరు శంకసే ఉపస్థితస్వాం ప్రణయోత్సుకో జనో నరత్నమన్విష్యతి మృగ్యతే హి తత్. హే కరబోరు అంటున్నాడు. కరభము అంటే ఏనుగు పిల్ల, ఊరు అంటే ఆమె యొక్క తొడ ఆ ఏనుగు పిల్ల యొక్క తొండంలాగా ఉందట. ఎవరి నుండైతే శంకించరాని తిరస్కారమును శంకించుతున్నావో అతడు ప్రణయోత్సుక, రతిని కోరుకుంటున్న ఉత్సాహవంతుడైన ఈ దుష్యంతుడు నీ దగ్గరికే వచ్చాడు. నరత్నమన్విషిత మృగ్యతే తత్ అన్నాడు. కాళిదాస్ మహాకవి ఈ వాక్యం నరత్నమన్విషిత మృగ్యతే తత్ అనేది కుమార సంభవంలో కూడా చెప్తాడు. పార్వతీదేవి శివునికి పెళ్లాడాలని తపస్సు చేస్తూ ఉంటే ఆమె యొక్క తపస్సును పరీక్షించడానికి వచ్చినటువంటి ఆ శివుడు మాయావుటి రూపంలో అక్కడికి వెళ్తాడు కదా, ఆ మాయావుటి రూపంలో ఉన్నటువంటి అతడు పరీక్షించడానికి తపస్సు ఎందుకు చేస్తున్నావు, నువ్వు రత్నం లాంటి దానవు, నిన్ను ఎత్తుక్కుంటూ రావాలి కానీ నువ్వు వెతకవలసిన దానవే కానీ నువ్వు అతని కోసం మరి అన్వేషించవలసినటువంటి అవసరం లేదు, అతన్ని వచ్చి తపస్సు చేయవలసినటువంటి అవసరం లేదు అని అక్కడ అంటాడు. నరత్నం అన్విష్యతే మృగ్యతే తత్తని. ఇక్కడ కూడా రత్నం ఎవరిని కోరుకుంటూ ఎప్పుడు వెళ్ళదు, అతడే రత్నాన్ని వెతుకుతూ రావాల్సిందే అని అంటాడు. అనసూయ ప్రేమవదులిద్దరూ ఇలా అంటున్నారు. అయి ఆత్మగుణావమానిని కోనామ సంతాప నిర్వాణ హేతుకాం శారదీం జ్యోత్సనాం, అంటే అవమానపరుచుకోండి ఓ శకుంతల, ఎవడు తాపాన్ని పోగొట్టడంలో కారణభూతమైన వెన్నెలను గొడుగుతో నివారిస్తాడు, అంటే తాపం కలిగినప్పుడు కారణభూతమైనటువంటి వెన్నెల మరి వెన్నెల తనపైన పడకుండా గొడుగు అడ్డ పెడతాడా ఎవడైనా అని తప్పనిసరిగా సమ్మతిస్తుంది అని చెప్పాడు. మరి శకుంతల ప్రేమ లేఖ వ్రాయడానికి సమ్మతిస్తుంది అనేది ఇప్పుడు జరిగినటువంటిది. తరువాత విషయం ఏమి జరిగిందో తరువాత చూస్తాం. హరి ఓం తత్సత్.